ఇస్నాపూర్ మున్సిపల్ కేంద్రంలోని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన టన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కార్మిక రంగం నేపథ్యం నుండి వచ్చిన తాను అసంఘటిత రంగం కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో అసంఘటిత రంగ కార్మికులకు తగు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. హాజరైన రుద్రారం పీఏసీ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, ఇస్నాపూర్ మాజీ సర్పంచులు శ్రీశైలం, వెంకటరెడ్డి, కృష్ణ యాదవ్, గోపాల్, సీనియర్ నాయకులు మేరాజ్ ఖాన్, బండరాజు, రామకృష్ణ, సంఘం అధ్యక్షులు చిన్నారావు, ఇస్నాపూర్ అధ్యక్షులు రాజు మరియు కార్యవర్గ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు. అదేంటి మన మనం అడుగు పెట్టడానికి వీలు లేదు. యాక్సిడెంట్ అవుతుంది. ఈఎస్ఐ కార్డు, పిఎఫ్ కార్డు రెండు ఫిల్అప్ చేసి లోపల గేట్ పెట్టాలి. నాకు కాంట్రాక్ట్ ఉంటారు, లైసెన్స్ ఉండరు, కాంట్రాక్ట్ ఉంటారు. కాంట్రాక్ట్ లేబర్ క్యాజువల్ అంటే డైరెక్ట్ కంపెనీ తీసుకుంటారు. కంపెనీ తీసుకున్నప్పుడు కూడా కంపెనీ కూడా ఫిల్అప్ చేసి లోపల అడుగు పెట్టాలి. లోపల అడుగు పెట్టినప్పుడు ఏ మనిషికి ఎప్పుడు ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు. మనకు పూర్తిగా డ్యామేజ్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఈఎస్ఐ కార్డు కింది మన లోకల్గా ఉన్న ఈఎస్ఐకి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్ వరకు మనకు రెఫర్ చేసుకొని మన ట్రీట్మెంట్ చేసుకోవడానికి అధికారం ఉంటుంది. ఉందా గట్టి చెప్పండి. పిఎఫ్ అనేది అది కూడా చాలా ముఖ్యమైన కార్డ్. అది దాన్ని మనం ఈ రెండు మనం మెయింటైన్ చేస్తాం. కంపెనీ కొంతమంది లైసెన్స్ ఉంటారు, లేబర్ కాంట్రాక్ట్ ఉంటారు, చెయ్యరు. అది ఎవరి మీద పడుతుంది? గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్ ఏమైనా అయితే ఆ లైసెన్స్ హోల్డర్ కంపెనీషన్ ఇవ్వాలి, లేకపోతే కంపెనీ ఇవ్వాలి. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఆ విధంగా మీరు జాగ్రత్తగా మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో పనిచేయడం కానీ, బిల్డింగ్లలో పనిచేయడం కానీ, రకరకాల కరెంటుతో మీకు ఎప్పటికీ పోరాటం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రికాషన్ తోటి గ్లాసెస్ పెట్టుకొని మీరు పనిచేస్తే మీకు ఏమైనా ఏ మాత్రం జరగడానికి జరిగితే మీ కుటుంబ సభ్యులంగా బలవుతుంది. ఒకరికొకరు లింక్ ఉంటుంది. మీరు మీ భార్య, మీ పిల్లలు, ఇంకోటి ఎక్స్వైజెడ్ లింకులు ఉంటాయి. ఆ విధంగా ప్రికాషన్ తీసుకొని మీరు పని చేసుకోండి. తప్పకుండా లోకల్గా మీకు శాసనం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు వేదికపై రాచలేని వారు ఈ కార్మిక సోదరులందరికీ పేరు పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. ఎన్నో మిత్రులు మొదలు పెట్టుకోండి కదా. మేము పిలవంగలోనే వచ్చిన స్థానిక పడంచెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, ఉమ్మడి జిల్లాలో మళ్ళా యూనియన్ ఐడి కార్డులోనే పంపిణీ కార్యక్రమం ఎర్రా కుమార్ గారు వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా రిసిప్ట్ పంపిణీ. సంజీవ్ కుమార్ గారు రాయలో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సంజీవ్ కుమార్ देखो इधर देखो। राइट. ओके सर, ओके सर. సోదరులారా అందరూ ముందుకు రావాలి. ఎమ్మెల్యే గారు వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు సంఘాపించారు. ముందుకు రండి. మీ యొక్క సమస్యల పట్ల, మీ యొక్క ఇబ్బందుల పట్ల, మీ సేఫ్టీ పట్ల ఆయన అందరికీ కూడా సభాముఖంగా వివరిస్తారు. కాబట్టి దయచేసి అందరూ కూడా వేదిక మీద కూర్చోవాలి. ఎదుర్కొంటున్న ప్రమాదాల మీద, మనకు జరుగుతున్న ప్రాణ నష్టాల మీద, సేఫ్టీ చర్యల మీద మన ఉమ్మడి జిల్లాలో లేబర్ కమిషనర్ అయిన రవీందర్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్దేశించి ముఖ్యమైన సందేశాలు ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సందేశాన్ని స్వీకరించాలి, అనుసరించాలి, ఆచరించాలి. అప్పుడే మన కోసం, మన అభివృద్ధి కోసం, మన ప్రమాదాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని పొందుకునేందుకు మనకు ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ క్రమశిక్షణ తోటి వారు ఇస్తున్న సందేశాన్ని వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన
తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ వారికి, తర్వాత చిన్నారావు గారికి అందరికీ నమస్కారం. యాక్చువల్గా మనము ఏదైతే కార్డ్స్ ఇష్యూ చేస్తుందో దాని గురించి చెప్తాను. అంటే ఆల్రెడీ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అంటే వాళ్ళకు కొంచెం అంటే అన్నీ తెలుసుకోవచ్చు, బట్ ఇది కొంచెం మళ్ళీ ఒకసారి రిమైండ్ చేయడానికి చెప్తున్నాను. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే అందరూ అసంఘటిత రంగంలో పనిచేసేవారు. ఇప్పుడు మామూలుగా ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇండస్ట్రీస్లో పనిచేసే వర్కర్లకి అందరికీ వాళ్ళ యజమానులు ఏదైనా జరిగినా కూడా ఈఎస్ఐ కవరేజ్ ఉంటుంది, పిఎఫ్ కవరేజ్ ఉంటుంది. తర్వాత ఏదైనా జరిగినా కూడా యజమాని ఒకవేళ పిఎఫ్ కవరేజ్ లేకపోతే యజమాని బాధ్యత వహిస్తారు, లేదా కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తారు. మనది ఏంటంటే మన వర్క్ అసంఘటిత రంగం. ఈరోజు ఇక్కడ పని చేస్తాం, తర్వాత మళ్ళీ ఇంకో చోట మళ్ళీ పని చేస్తాం. ఒక యజమాని అంటూ ఉండడు, మనకు యజమాని చేంజ్ అవుతూ ఉంటాడు. దానికోసమని వీళ్ళ కోసము కేంద్ర ప్రభుత్వము ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు. ఇప్పుడు దానికి సరే డబ్బులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఏ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ దాని మీద 1% సెస్ రూపకంగా మన ఆల్రెడీ మున్సిపాలిటీస్, తర్వాత గ్రామ పంచాయతీలు అందరూ వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన అమౌంట్ అంతా మన దగ్గర బోర్డు క్రియేట్ అయింది, తెలంగాణ సంక్షేమ బోర్డు. ఆ బోర్డులో డబ్బులు జమ అవుతాయి. ఆ జమ అయిన డబ్బుల నుంచి మీ అందరూ ఎవరైతే ఐడి కార్డ్స్ తీసుకుంటారో ఐడి కార్డ్స్ దానికి తీసుకోవడానికి మీ సేవలు అప్లై చేస్తున్నారు. మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక రిసీట్స్ ఇచ్చారు కదా, అవన్నీ ఐడి కార్డ్స్కి అంటే మీరు ఏ డేట్ రోజు అయితే మీరు పేమెంట్ చేశారో ఆ డేట్ నుంచి ఇన్సూరెన్స్ అమలు అవుతుంది. అది 5 years వరకు ఉంటుంది, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక 60 రూపాయలు మళ్ళీ మీ సేవలో పేమెంట్ చేస్తే అది ఇంకొక మళ్ళీ 5 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. దాంట్లో ఏమేమి స్కీమ్స్ ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్న స్కీమ్స్ చెప్తాను. ప్రెజెంట్లో సపోజ్ ఎక్కడన్నా పని చేస్తూ లేకపోతే రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏదన్నా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు ఏదైనా మరణం సంభవిస్తే మనము 6 లక్షల రూపాయలు దాంట్లో పేమెంట్ చేస్తారు. ఆ ప్రాసెస్ కూడా త్రూ మీ సేవనే అందరికీ ఆన్లైన్లోనే డబ్బులు పడతాయి. ఎక్కడ చెక్కులు ఇవ్వటం కానీ అటువంటిది ఏమి ఉండదు. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, ఆన్లైన్లో ప్రాసెస్ అవుతుంది, వెంటనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడతాయి. 6 లక్షల రూపాయలు. తర్వాత 30,000 ఏమో ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ ఇస్తారు. అంటే త్రూ బోర్డు ద్వారానే వస్తుంది, ఎవరు యజమానిని అడగాల్సిన అక్కర్లేదు దాంట్లో. తర్వాత ఒకవేళ న్యాచురల్ డెత్ దాంట్లో ఏంటంటే 1 లక్ష రూపాయలు ప్లస్ 30,000 ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ వస్తారు. అవి కాకుండా మనం అమ్మాయిల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. అమ్మాయిల పెళ్ళిళ్ళు జరిగితే అమ్మాయిలకి 2 అమ్మాయిల వరకు 30,000 చొప్పున మ్యారేజ్ గిఫ్ట్ ఇస్తారు. తర్వాత ఒకవేళ డెలివరీస్ అంటే అమ్మాయిల డెలివరీస్ లేకపోతే వాళ్ళ భార్య డెలివరీ అయినా కూడా 2 డెలివరీ వరకు 30,000 అది ఇస్తారు. తర్వాత ఫర్దర్గా వీళ్ళందరికీ సపోజ్ మీకు అందరికీ ట్రైన్డ్ కాదు, మీరందరూ ట్రైనింగ్ కావాలి అనుకుంటే ఆ ట్రైనింగ్ కోసం కూడా మన బోర్డు ద్వారా న్యాక్ అని ఉంది. దాంట్లో మీకు స్కీమ్స్ కూడా పెడతారు, ఫ్రీ ఉంటుంది. తర్వాత స్టైఫండ్ కూడా ఇస్తారు. 15 రోజుల ట్రైనింగ్, 30 రోజుల ట్రైనింగ్ తర్వాత స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇది కాకుండా తర్వాత అంగవైకల్యం. సపోజ్ మనం పని చేసేటప్పుడు ప్రమాదకరమైన పని మీదైతే వెల్డింగ్ చేసేదైతే ప్రమాదకరమైన పని, దాంట్లో ఒకవేళ సపోజ్ కన్ను పోవడం లాంటిది ఏదైనా జరిగితే కూడా దానికి కూడా డబ్బులు వస్తాయి. అది కాకుండా సపోజ్ మనము టెంపరీ డిజబిలిటీ అంటే ఇప్పుడు సపోజ్ ఏదో ప్రమాదం జరిగింది, తర్వాత ఒక 15 రోజులు మనం హాస్పిటలైజ్ అయ్యాము, లేకపోతే డాక్టర్ రెస్ట్ రాశాడు, మనకు పని లేదు, దానికి కూడా డబ్బులు ఇస్తారు. నెలకి 4,500 4,500 వరకు 3 నెలల వరకు ఇస్తారు. ఆ డబ్బులు కూడా వస్తాయి. అంటే ఈ కార్డు తీసుకున్నందువల్ల మీరు ఎవరిని అడగక్కర్లేదు, బోర్డు ద్వారా మీకు ఆ డబ్బులు వస్తాయి. ఈ స్కీమ్స్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మన అన్ని జిల్లాలలో ఐటీఎస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెట్టారు. ఏటీసీస్ స్టార్ట్ అయినాయి. ఏటీసీస్లో సపోజ్ మీ పిల్లలు ఇప్పుడు సరే మీ పనే చేయాలని లేదు, పిల్లలకి ఇంకా ఫర్దర్ అడ్వాన్స్డ్ కావాలి, దాంట్లో కొంత రిజర్వేషన్ ఇచ్చారు. మనము అంటే బోర్డు ద్వారా కొంత అమౌంట్ గవర్నమెంట్కి ఇచ్చినాము. గవర్నమెంట్ ఆ ఐటీఎస్లలో స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టారు, అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వీటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. 6 నెలల ట్రైనింగ్ ఉంది, సంవత్సరం ట్రైనింగ్ ఉంది. మన పిల్లల కోసము అంటే ఈ భవన నిర్మాణ కార్మికులుగా నమోదైన వాళ్ళ పిల్లల కోసము దాంట్లో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సీట్ వస్తుంది. మీరెవరన్నా మీ పిల్లలు చదువుకుంటారు అని చెప్తే మేము వి విల్ రికమెండ్ ఐటీఎస్. ఆల్ ఐటీఎస్లో ఓపెన్ అయినాయి.
మేము బలవంతంగా జాయిన్ చేయాల్సి వచ్చింది. మన కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు రాలేదు ముందుకి. ఇప్పుడు మీరందరూ నమోదు చేసుకున్నారు కాబట్టి మీ పిల్లలకి ఎక్కువైన వృత్తులు మన నిర్మాణ రంగాలు, అందులో అత్యంత ఎక్కువైన వారు కూడా చదువు సంధ్య లేని వారు మన నిర్మాణ రంగ కార్మికులే. వారి తల్లిదండ్రులకి చదువు ఉండదు, మన పిల్లలకి చదువు ఉండదు, సమాజం మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. ప్రభుత్వం మన కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునే దాంట్లో 100కి 10 మంది కూడా ఆ యొక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవట్లేదు. కావున ఈరోజు మన కోసం, మన అభివృద్ధి కోసం వారు 3 జిల్లాలకి లేబర్ కమిషనర్ గారు వారికి ఈరోజు ఎంతో విలువైన టైం ఉన్నా కూడా, సమయం లేకపోయినా కూడా మన యూనియన్ వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి గౌరవించి వారు ఇక్కడికి వచ్చి కొన్ని మాటలను క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. తెలంగాణ పనులు చేసే క్రమంలో జాగ్రత్తలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాను. రేట్ల విషయాలు చెప్పారు ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు. మనం అసంఘటిత రంగాల కార్మికుల కొరకు ప్రభుత్వాలు రేట్లు ప్రకటించాలి, మనకు మనం ప్రకటించుకోవాలి. ఆ రేట్లు అనేటి ఇంటి వారికి కూడా, ఇంటి యజమానులు కూడా ఎక్కువ కాకుండా, కష్టం కాకుండా ఉండే రేట్లను డిసైడ్ చేసుకుని అందరి సమస్య నిర్ణయంతో ఒక రేట్ను ప్రకటించుకుంటూ ఆ రేట్లను అనుసరిస్తూ దాంట్లో కూడా పనులు చేసే విషయంలో కూడా మనం ఖచ్చితంగా పనిని జాగ్రత్తలు పాటించాలి, నీట్నెస్ పాటించాలి. చాలా మంది పనులు చేస్తుంటే గ్రీస్ చేసే క్రమంలో కొంతమంది ఎల్డింగ్లు కొట్టరు. నేను అనే మాటలు నేను మనసుకు బాధ కలిగిస్తుండొచ్చు, కానీ చాలా మంది బాధ్యత వహించి పనులు చేయట్లేదు. మన ఇల్లు మన స్థానిక శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు తమ్ముడు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, గూడెం సోదరు మన్సూర్ రెడ్డి గారికి, మన ఎల్లింగ్ కార్మికులు అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీపీ యాదగిరి గారు కూడా మా ఎల్లింగ్ కార్మిక సోదరులందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే వారు కూడా మా కార్మికులకు సంబంధించి సందేశాన్ని ఇస్తే మేము అందరం కూడా సంతోషపడతాము. ఎందుకంటే మేము చదువు సంధ్య లేని వారు, మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు మా కార్మికులు ఉద్దేశించి కొన్ని సందేశాలు ఇస్తే మా కార్మికులు అందరూ కూడా ఉపయోగపడతామని చెప్పి సందర్భంగా కోరుకున్నాను. ఇప్పుడు మనుషులను మాట్లాడుతుండగా కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర భవన మరియు ఇతర నిర్మాణ రంగాల వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నట్టు చిన్నారావు గారు మరియు వారి బృందం, మరి ఈ కార్యక్రమానికి ఇంతకుముందే గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథిగా వచ్చిపోయినారని చెప్పడం జరిగింది. వారికి మరియు ఈ వేదిక మీద ఉన్నటువంటి మా డీసీఎల్ గారు రవీందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు శ్రీశైలం గారు, వారి సతీమణి గారు, మరియు మిగతా మా సోదరులు వెంకటరెడ్డి గారు, మిరాజ్ ఖాన్ గారు, రాజు గారు, గోపాల్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒక మంచి పరిణామంతో మరి ఈ వెల్డింగ్ కార్మికుల ఒక యూనియన్ ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ మంచి ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారికి మేము ఎప్పుడు ట్రేడ్ యూనియన్ నాయకులుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు ఎన్నో కంపెనీలలో అధ్యక్షుడిగా ఆయన మరి ఈ కార్మిక రంగానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా డీసీఎల్ గారు కూడా వారి యొక్క సహకారము కార్మిక రంగానికి ఎంతో బాధ్యతగా వారు మరి నిర్వర్తిస్తూ వారికి అండదండగా ఉంటా ఉన్నారు. ఈ ట్రేడ్ యూనియన్ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేము కూడా మీకు వెంటే మీకు అండగా ఉంటూ మీ వెన్నంటే ఉంటూ మీకు మేము ఎప్పుడు కూడా మా సేవలు అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్నగారు మోహన్ రెడ్డి గారు కూడా ఆటో యూనియన్ వారికి దాదాపు ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 5-6 వేల ఆటో కార్మికులకు కూడా ఆయన అండగా ఉంటా ఉన్నారు. మరి మేమందరం కూడా లోకల్ నాయకత్వం అంతా కూడా మరి కార్మిక రంగానికి ఇదంతా ఏషియాలోనే అతిపెద్ద పారిశ్రామిక రంగం కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక సోదరులందరికీ కూడా
మేము వెన్నంటే ఉండి వారికి అన్ని రకాలుగా సేవలు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచి మమ్మల్ని గౌరవించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫోటోలు తీసుకోవాలి అందరూ. రాయపాటి దండాస్ గారు ప్రజెంట్ చనిపోయినా కూడా సుమారు 6,30,000 ఎక్సర్పంచ్ గారు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడే చేసిన మన ఇండియన్ కార్మికుల యూనియన్ తరఫున ఉన్న లాయర్ వెంకటేశ్వరరావు గారు రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. వారి చెప్పిన విధంగా కూడా మన ఈసిమ్ కార్డుని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కృష్ణ గారికి కమిషనర్ సార్ కార్యాలయం. కృష్ణ గారు అటు వెళ్ళండి. కృష్ణ గారు ఇది గడ్డమీ సామెల్ మదన ముందుకు మదన ఐడి కార్డు మన లేవాటప్ప అభిలాష్ గారికి ఇది ఇవ్వాలని కోరుతున్నాం. అభిలాష్ గారికి ఎర్ర కుమార్ గారు ఎర్ర కుమార్ గారు ఇదో ఎర్ర కుమార్ ఇది అది కాదు ఇది ఫరాన్ ఖాన్ గారికి లాయర్ గారి చేతుల మీద కార్డు ఇవ్వాలని కోరుతున్నాం. లాయర్ సార్ ఫరాన్ ఖాన్ పర్వేజ్ ఖాన్ ఇది కమరుద్దీన్ ఎల్ వెంకన్న ధనరాజ్ ప్రతి ఒక్కరూ స్థానిక యూనియన్ సభ్యులైన అందరి చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా లాయర్ గారికి కోరుకుంటున్నాము. చూడండి చూడు అటు జరగండి రాజు
రాజు రాజు సత్యనారాయణ కోరుకున్నాం. ఓకే అరే అట్లా ముందుకెళ్ళి అట్లా పెట్ట తీయ అరే ముందుకెళ్ళి చూడు ఇక్కడ చూడండి ఇక్కడ తర్వాత ఈ బిల్డర్స్ యూనియన్ అనేది ఇప్పటివరకు మన లోకల్లో లేదు. మన చిన్నారావు గారు చాలా కష్టపడి చాలా శ్రద్ధ తీసుకొని ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు. మనందరము చిన్నారావు గారికి మనము కోఆపరేటివ్గా ఉండి ఆయన చెప్పిన విధంగా నడుచుకొని మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి మన వల్ల ఎవరికి హాని జరగకూడదు, వేరే వాళ్ళ ద్వారా మనకి హాని జరగకుండా జాగ్రత్త పడితే మనది భవిష్యత్తు బాగుంటుంది. అందుకోసం మనం అందరం కోఆపరేటివ్గా పనిచేద్దాం. మీకు అందరికీ నేను మిగలట్టుగా మీ వెనకాల నేను ఉంటాను. ఎవరికి హాని చేయకండి, మీరు హాని కాపాడకండి. ఆ విధంగా వర్క్ చేయండి. ఏదైతే మాట ఇస్తామో మాట మీద పని చేయండి. బయట కంటే మీరు పని బాగా చేయండి. ఏదైనా ఇబ్బంది ఉన్నప్పటికీ మన చిన్నారావు గారికి చెప్పండి, సార్ నాకు చెప్తారు. మనం అందరం పరిష్కరించుకుందాం, అందరం కోఆపరేటివ్గా ఉందాం. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా వెంటనే చెప్పుకోవాలి, చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఓకే రెడీ. జర్రా కెమెరా ఉంటుంది. తారీఖు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజు మన యూనియన్ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్ర భవన మరింత నిర్మాణ రంగాల వెల్డింగ్ కార్మికుల ట్రేడ్ యూనియన్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. మన శాసనసభ్యులు గూడెం మైపాలన్న గారు మరియు మన చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, మన లీగల్ సెల్ అడ్వకేట్ గారు వెంకటన్న గారు, స్థానిక మన రాష్ట్ర వ్యవసాయ అధ్యక్షుడు చిన్నారావన్న గారు వీళ్ళ చేత ఈరోజు లేబర్ కమిషనర్ రవీంద్రెడ్డి సార్ చేత మీరు ఈరోజు యూనియన్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఒక నెల రోజుల నుంచి కష్టపడ్డాము, ఎట్లయితుందని భయపడ్డాం, కానీ ఈరోజు చాలా మంచిగా అయింది. మేము అనుకున్న దానికి ఫలితం దక్కింది అనుకుంటున్నాము. అందరూ సమిష్టి కృషితోని మేము చెప్పిన రేట్లకు అందరు కట్టుబడి ఒక విధానం పాటించి మనం అందరూ ఒక ఐకమత్యంగా ఉండి వేరేలకు దారి చూపించే విధంగా మనం నడవాలి. అందరూ చెప్పిన విధంగా నడుచుకొని మనం ఏదైతే అనుకున్నామో అది సాధించే వరకు అందరు ఐక్యంగా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిన మా బాడీ కమిటీ మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు ఇచ్చిన బాధ్యత ఖచ్చితంగా నేను నెరవేరుస్తా. నాకు అందరు తోడుగా ఉండి ఒకరికొకరు తోడుగా ఉండి దీన్ని సాధించగలగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. అందరూ కూడా ఆ యొక్క పద్ధతిని స్వీకరించి సన్మానం. ఇప్పుడు దగ్గర జరగండి. కార్యదర్శి శివ గారు రావాలని కోరుతున్నాం. మధుసూదన్ గారు కార్యదర్శి స్టేజ్ వద్దకు రావాలని కోరుతున్నాం. సన్మానం చేయడం జరుగుతుంది. మధుసూదన్ గారు కోరుతున్నాం. సహాయ కార్యదర్శి మధుసూదన్ గారు
ఏది వెంకటేష్ గారు సీరియల్ నెంబర్ గా వస్తున్నామండి. సీరియల్ నెంబర్ టీ పాల్ గారు వర్కింగ్ కంపెనీ ఎల్ వెంకటేష్ గారు ఎక్కడ ఉన్నారు? ఎల్ వెంకటేష్ గారు రమ్మనం జరిగిన వాళ్ళు ఇందాక గ్రూప్ ఫోటో దిగాలని కోరుతున్నాం. మధుసూదన్ గారు ఇక్కడ రావాలి. ఒక గ్రూప్ ఫోటో మన ఆంజనేయులు గారు లేచి నిలబడ. భవనం మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ భాగస్వామై ఈ వెల్డింగ్ వృత్తులకు యూనియన్ పెట్టుకోవాలని ఒక తలంచి ఓ పవిత్రమైన సిద్ధాంతంతో మీరు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర భవనం మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ తరఫున 44 విభాగాల వృత్తుల తరఫున ఆ యొక్క యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ అందరూ కూడా పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మిక సోదరులారా, యూనియన్ అంటే ఒక ఐక్యతకు రూపంగా, అన్యోన్యతకు రూపంగా, అనుబంధానికి రూపంగా, మానవతానికి రూపంగా, నీతికి రూపంగా, నిజాయితీకి రూపంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఊరు బాగుంటే మన వర్కర్లు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఊరు బాగుంటే అంటే మనము వర్క్ లో ఎలాంటి లోపాలు లేకుండా కాకుండా ఒక నాణ్యతతోటి స్టాండర్డ్ అయిన వృత్తితోటి అందరికి సమానంగా ఉండే రేట్లతోటి చేసుకుంటూ ఒకరి పని మీద ఒకరు పోటీలు పోకుండా, రేట్లు తక్కువ చేసుకోకుండా, రకరకాల అసూయలతోటి దేశాలతో కాకుండా అన్యోన్యతతోటి, అభివృద్ధితోటి, ఐక్యతతో ముందుకు వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా ప్రతి ఒక్కరు పొందాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే బయట పనులు చేసేటప్పుడు హైట్ అయిన పనుల మీద కాంప్లెక్స్లో, అపార్ట్మెంట్లో బయట ఎలివేషన్ వెల్డింగ్ చేస్తూ చాలా మంది సేఫ్టీ ధరించకుండా పనులు చేస్తుంటారు. వాటి మీద అవగాహన లోపంతో కొందరు డ్రింక్ సేవించి కూడా, మద్యం సేవించి కూడా పనులు చేస్తుంటారు. తద్వారాగా మనమే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నాము, మన భార్య బిడ్డల్ని అనాథం చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి హైట్ అయిన పనులు చేసేటప్పుడు, బయట పనులు చేసేటప్పుడు సేఫ్టీలు ధరించి సేఫ్టీ ఐటమ్ తీసుకొని పనులు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. రేట్ల విషయంలో ఏ ఒక్కరు కూడా పోటీలు పోకుండా అందరూ ఒకటే రేటును తీసుకొని దాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ యూనియన్లతో అనుబంధంగా ఉంటూ బిజినెస్ పెంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక మంచి రూపంగా, మానవతానికి రూపంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనం ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎన్నో పొందేది ఉంది. అవన్నీ పొందుకోవాలి, అవి సద్వినియోగం చేసుకోవాలంటే మనం ముందు ఐక్యతగా ఉండాలి. అప్పుడే మనం ఒక మంచిని సాధించుకోగలం, ఓ నీతి గల సందేశాన్ని ఇవ్వగలం సమాజానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ వీటిని అనుసరించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్థానికంగా ఏ ఒక్కరైనా సరే కొత్తగా ఆఫీసులు పెట్టుకున్నా వారు ఈ యూనియన్లో సభ్యత్వాలు తీసుకొని వారి దగ్గర పర్మిషన్లు తీసుకొని, ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు ఏమని, గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, రేట్ల విషయంలో గవర్నమెంటే ప్రకటించాలని. కాదు, మనం ఒక అసంఘటిత రంగాల కార్మికులు వాళ్ళకంటూ ప్రభుత్వం రేట్లు డిసైడ్ చేసి చెప్పేది ఏమిటని, మనమే ఐక్యతతో ఉంటూ పనికి తగ్గ రేట్లు తీసుకుంటూ పనిలో నాణ్యతను చూపిస్తూ స్టాండర్డ్ని చూపిస్తూ వెల్డింగ్ టాకాలు ప్రతి ఒక్క చోట టాకాలు వేసుకుంటూ, కొందరు గేట్లు చేస్తే మెట్టింగ్ చేయరు, అవి గుండు షేడింగ్ చేయరు. ఇట్లా ఎన్నో లోపాలు ఉంటుంది మనలో. మన లోపాలను మనమే సరిదిద్దుకుంటూ సరిచేసుకుంటూ ఓ మంచి రూపంగా, ఐక్యత రూపంగా ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను. అలాగే మళ్ళా వచ్చే సంవత్సరం అప్పటికి ఇంటికి డబల్ గా మీరు ఐక్యతలై ఆ యూనియన్ ఆఫీస్ ఒక గ్రామ పరిధిలో, ఒక డివిజన్ పరిధిలో మీరు పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చేసరికి ఉమ్మడి మెదక్ జిల్లాల హెడ్ ఆఫీస్ గా మీరు ఇక్కడ ఆఫీస్ ని స్టాండర్డ్ గా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా
ప్రతి ఒక్క వెల్డింగ్ కాంట్రాక్టర్ అందరూ కూడా కోరుకుంటాను నేను. వీటన్నిటిని మనసులో పెట్టుకుని మీరు ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటున్నాను. అనే ఇక్కడ చూడాలి.